నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. తమిళనాడులో గత 4 రోజుల క్రితం ఒక భూమిలో తండ్రి కొడుకు తగులాడుతూ చాలా వరకు ఇద్దరు ఘర్షణ పడుతూ కొట్టుకుంటూ ఉంటే గ్రామస్తులు చూసి పోలీసు వారికి ఫిర్యాదు చేశారు. పోలీసు వారు, ఎస్ఐ గారు, కానిస్టేబుల్ ఆ సంఘటన స్థలానికి వచ్చారు. వాళ్ళను కొడుకు తండ్రిని నివారించారు, కొట్లాడుకోవాకండి అని. వాళ్ళు పూర్తిగా మధ్యమత్తులు ఉన్నారు. అలాంటి వ్యక్తులను వీళ్ళు ఏదో ఒక విధంగా వాళ్ళు కొట్టుకోకుండా, గలాడపడకుండా, ఘర్షణ చేసుకోకుండా ఉండాలని చాలా వరకు ప్రయత్నించారు. తర్వాత వాళ్ళను బెదిరించారు, మీ పైన కేసు వేస్తాము అలా అని. ఈ కొడుకు అనేవాడు ఒక వేట కొడవలు తీసుకొని ఆ మధ్యమత్తులో ఎస్ఐ పైన దాడి చేసి ఎస్ఐ మెడభాగం దాదాపు 3-4 బలంగా వేట కొడవలతో నరకడంతో ఎస్ఐ గారు స్పాట్లోనే చనిపోయాడు. ఆ ఎస్ఐ గారు చనిపోతానే కానిస్టేబుల్ పూర్తిగా భయాందోళనకు గురై భయపడి పరిగెత్తుకుంటూ వెళ్తున్నా కూడా వీడు వేట కొడవలతో ఆ కానిస్టేబుల్ వెంబడించడం జరిగింది. అలాగే రకరకాలుగా ఇబ్బందులు పడి మొత్తానికి పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత విషయం తెలిసిన తర్వాత పోలీసు వారు తర్వాత మొత్తం ఎక్కడెక్కడ వీడు దాక్కున్నాడు, పరారయ్యాడు వీడు చంపి, మొత్తం ఎంక్వైరీ చేస్తే గ్రామస్తులు చాలాసార్లు వీళ్ళు కొట్లాడుకునే ఉంటారు, చాలా వరకు ఇబ్బందులు గురి చేస్తుంటారు ఇక్కడ ప్రజలందరినీ అక్కడ విచారణలో తెలిపారు. కానీ చివరికి వాళ్ళ విషయాలలో పోలీసు వారు 5-6 బృందాలుగా ఏర్పడి వెంటనే వాడు దొరుకుతానే ఎన్కౌంటర్ చేయడం జరిగింది. వాడిని చంపేశారు. ఎస్ఐ గారిని చంపిన వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ విధి విధానాల్లో భాగంగా అదేవిధంగా మానవ